ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలనున్నాయి. ఓవైపు వర్షం ముంపు పొంచి ఉన్న తూకం వేసిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. దీంతో జోగులాంబ గద్వాల్ జిల్లా రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయినా స్పందన లేకపోవడంతో ఐజా, పులికల్ గ్రామాల అన్నదాతలు నిరసనకు దిగారు. అమ్మన్న అనే రైతు డీసీఎం కింద పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఒకవేళ ధాన్యం తడిసి దాన్ని మిల్లర్లు తిరస్కరిస్తే తమ పరిస్థితి ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రేవంత్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. ఓవైపు వర్షము ముంపు పొచ్చి ఉన్నా కూడా తూకం వేసిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో అలాగే ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, జోగులాంబ గద్వాల జిల్లాలో కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించలేదు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఓవైపు వర్షాలతోటి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మధ్య రైతు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీంతో నిన్న ధాన్యాన్ని తరలించేందుకు వచ్చినటువంటి డీసీఎం అడ్డంగా పడుకొని అమ్మన్న అనేటువంటి రైతు తన నిరసనను తెలిపారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడం వల్ల ధాన్యం అంతా కూడా మొలకెత్తుతుందని, ఇంకెన్ని రోజుల పాటు కొనుగోలు కేంద్రాలనే ఉంచుతారంటూ రైతు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అక్కడ ఆ గ్రామంలో దాదాపుగా 3000 ఎకరాలకు పైగా భూమిని సాగు చేశారు. దీంతో పెద్ద ఎత్తున అన్నదాతలకు పంట చేతికొచ్చినటువంటి దాన్ని అమ్ముకుందామంటే ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించడం కావచ్చు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు అందించడం, ఇలా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమై కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని బస్తాల్లోకి నింపిన తర్వాత రోజుల తరబడి మిల్లులకు తరలించకుండా అక్కడే ఉంచుతున్నారు. లారీలను ఏర్పాటు చేయాల్సినటువంటి అధికారులు లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉండిపోయినటువంటి ధాన్యం ఈ వర్షాలతోటి మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. మిల్లుకి కొనుగోలు కేంద్రం దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు రైతుతే బాధ్యత ఉంటుంది. తొందరగా తరలిస్తే తమ ఖాతాల్లో తొందరగా డబ్బులు పడతాయనేటువంటి భావనలో రైతులు ఉన్నారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా నరేష్, రైతులు 6 గంటలు కష్టపడి పండించిన ధాన్యాన్ని అధికారులు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? కొన్ని జిల్లాలలో అయితే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి ధాన్యాన్ని కాంటా వేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన ధాన్యం అయితే కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు. మన అన్నదాతలు పండించిన ధాన్యాన్ని అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకు కొనుగోలు చేయట్లేదు? కొనుగోలు కేంద్రాల వద్ద కొన్ని చోట్ల ఇంకా వందలాది బస్తాల ధాన్యం అట్లనే ఉండిపోయింది. అయితే ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లాలు ఇటు కర్ణాటక, ఏపీకి సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వారితోటి కుమ్మక్కు కావడం వల్ల అక్కడి నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని త్వరగా కాంటా వేసి మిల్లుకి వెంటనే తరలిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో వడ్ల రేటు 1800 నుంచి 2000 వరకే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2320 రూపాయల దగ్గర నుంచి ప్లస్ బోనస్ 2800 రూపాయల వరకు వస్తుంది. అంటే ఒక్కో క్వింటాల్ మీద దాదాపుగా 800 రూపాయల వరకు లాభం ఉంటుంది. అక్కడిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు కేంద్రం అధికారులతోటి కుమ్మకే ఆ ధాన్యాన్ని తొందరగా తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పండించినటువంటి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మాత్రం తీవ్రంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓవైపు ఆ కలెక్టర్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వీళ్ళంతా రెగ్యులర్ గా సమీక్షలు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మారడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యాన్ని తరలించేటటువంటి విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాసంగి సీజన్ లో అనేక కష్టాలకు వచ్చి సాగు చేసినటువంటి రైతన్నకు పంట చేతికొచ్చినటువంటి సంతోషం లేకుండా పోయింది. తీసుకొచ్చిన పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకుందాం అనుకున్నటువంటి రైతులను దాదాపుగా 30 నుంచి 40 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్దనే ఎదురు చూడాల్సి వస్తుంది.
అయితే ప్రభుత్వం ఓవైపు ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించామని గొప్పలు చెప్పుకున్నప్పటికీ కూడా తడిసిన ధాన్యం కొంటామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా వందలాది బస్తాల ధాన్యం కళ్ళాల వద్దనే ఉంది. లారీలకు సంబంధించి తీవ్రంగా కొరత మొదటి నుంచి కూడా వేధిస్తుంది. ఆ టెండర్లు దక్కించుకున్నటువంటి వారికి ఆ లారీల సప్లైకి సంబంధించి అర్హత లేకపోయినా అన్ని లారీలు లేకపోయినప్పటికీ కూడా వారికే టెండర్లు కట్టబెట్టడం ద్వారా ఈ పరిస్థితి నెలకొంది. దీని మీద మంత్రులు సమీక్ష చేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ నరేష్. రేవంత్ పాలనలో అన్నదాతలకైతే కన్నీళ్లే మిగిలాయి. వర్షం ముప్పు నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమ్మన్న అనే రైతు డీసీఎం కింద పడుకొని మరీ నిరసన వ్యక్తం చేశాడు. ఐజా పులికల్ గ్రామాల రైతులు కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడైతే తీసుకొస్తున్నారు.